12 నిమిషాల్లోనే 2000 కిలోమీటర్లు ఇరాన్ స్పెషల్ మిస్సైల్. ఇజ్రాయెల్పై ఇరాన్ దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులు వదిలింది. ఈ దాడులకు ఇరాన్ షాహబ్ మిస్సైళ్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవి దాదాపు 2000 కిలోమీటర్లు దూరాన ఉన్న టార్గెట్ ను హిట్ చేస్తాయి. ఈ మిస్సైళ్లకు వేగం ఎక్కువగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం అతి కష్టం. ఇజ్రాయెల్కు చేరుకున్న కొన్ని క్షిపణులను అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇదే కాక 17,000 కిలోమీటర్లు దూరం ప్రయాణించే సెజిల్ మిస్సైల్ ఇరాన్ అమ్ములపోదిలో ఉంది. గాజాతో సీజ్ ఫైర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. డిఫెన్స్ ఎక్స్పర్ట్. వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ యోసి కుపర్వాసర్ అన్నారు. ఈ టైంలో గాజాతో సీజ్ ఫైర్, 2 స్టేట్ సొల్యూషన్ పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్లో నాయకత్వ మార్పుపైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్ను తిరిగే రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెంచాల్సి ఉందన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలే. ఈ 2 దేశాలు కలిసి మరో దేశంపై యుద్ధం కూడా చేశాయి. ఇరాక్పై దాదాపు దశాబ్దం పాటు కలిసి పోరాటం చేశాయి. 1958 నుంచి 1990 వరకు ఈ 2 దేశాలు కవలలుగా కొనసాగాయి. అమెరికా హెచ్చరిస్తున్న ఇరాన్కు రహస్యంగా యుద్ధ విమానాల టైర్లను ఇజ్రాయెల్ సరఫరా చేసింది. కానీ 1990 తర్వాత ఇరాక్ ముప్పు తొలగటం, అరబ్ సోషలిజం రావడం, హెజ్బొల్లా, హమాస్లో గొడవల వల్ల బద్ధ శత్రువులుగా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇది హెజ్బొల్లా మరియు హమాస్ ఉన్నత నేతలను హతమార్చిన ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం పెద్ద ప్రాంతీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని సూచనలు ఉన్నాయి. ఇజ్రాయెల్లో ప్రజలు బాంబ్ కోసం పరుగులు తీశారు. దేశవ్యాప్తంగా సైరన్లు వినిపించగా రాత్రి ఆకాశంలో కద్ద జాడలు ప్రకాశించాయి. ఇజ్రాయెల్ అధికమైన క్షిపణులను అడ్డించామని, ఈ దాడికి ఇరాన్ను పరిశీలించాలా అన్న సంకల్పాన్ని ప్రకటించింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఆరోపణలు మరియు ప్రతిస్పందనలు కొనసాగుతున్నందున మంగళవారం జరిగిన దాడులు ఎంత విజయవంతంగా ఉన్నాయో మరియు ఇజ్రాయెల్ తక్షణ ప్రతిగా ఏమి చేయనుందో స్పష్టంగా తెలియడం కష్టంగా ఉంది. ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్పై ఒక గణనీయమైన క్షిపణి దాడి చేపట్టింది. ఇది సుమారు 180 క్షిపణులను విసిరినట్లు సమాచారం. ఇది ఏప్రిల్లో జరిగిన దాడితో పోలిస్తే ఎక్కువ. చాలా క్షిపణులను ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ కొన్ని ఇజ్రాయెల్ భూభాగాన్ని చేరాయి. వీటిలో సైనిక ఆధారాలు, రెస్టారెంట్లు మరియు పాఠశాలలు గాయపడ్డాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) 90% క్షిపణులు తమ లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నాయని మరియు మొదటిసారి హైపర్సోనిక్ క్షిపణులను ఉపయోగించారని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడి తర్వాత ఫలితాలు ఉంటాయని హెచ్చరించారు.